ఇక డాన్సర్స్ అసోసియేషన్ లో డిష్యూం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య రగులుతున్న ఈ రచ్చ రోజుకో మలుపు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. లేటెస్ట్ గా ఈ వ్యవహారం ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ అసోసియేషన్ గా మారింది. గొడవని సద్దుమణిగించేందుకు రంగంలోకి దిగిన ఫెడరేషన్ నేతలు ఇటీవలే పలు దఫాలు అసోసియేషన్ సభ్యుల్ని పిలిచి మాట్లాడారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫెడరేషన్ జోక్యాన్ని అసోసియేషన్ కి మింగుడు పడడం లేదని తెలుస్తోంది. ఇక రాజీనామా చేసిన సభ్యుల స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత నోటిఫికేషన్ జారీ చేయడం ఈ ఇష్యూలో కొత్త పరిణామం. దీంతో ఆదివారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందా లేదా అనేది సందిగ్ధంలో మారింది. ఈ మీటింగ్ లో ఎంతమంది సభ్యులు పాల్గొంటారనేది కూడా కీలకంగా మారింది. ఒకవేళ మీటింగ్ జరిగితే బై ఎలక్షన్స్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఒక పక్కన ఫెడరేషన్ ఏమో సండే మీటింగ్ అని చెప్తోంది ఈ ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసం, మరోపక్క సుమలత ఈ టైంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడనుందా? మరి ఆదివారం మీటింగ్ పై ఒక క్లారిటీ వచ్చిందా? గత 5 రోజుల నుంచి డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న ట్విస్టులు చాలా ఉన్నాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఎంతసేపటికి డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత రిజైన్ చేసిన 10 పోస్టులకి బై ఎలక్షన్ నిర్వహించాలనే పట్టు మీద ఉన్నారు. ఆ పట్టు నిలుపుకోవడం కోసమే తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 20వ తారీఖు నామినేషన్ స్వీకరణ, 22వ తారీఖు ఉపసంహరణ, 26వ తారీఖు పోలింగ్. అయితే ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఎలా చూస్తారు, ఆ కమిటీ ఎలా చూస్తుంది? ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం ఈ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని విడివిడిగా కలిసి చర్చించిన పిదప రేపు ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని సూచించింది. ఆ జనరల్ బాడీ సమావేశం ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలని ఆ అసోసియేషన్కి ఒక లెటర్ కూడా విడుదల చేసింది. అయితే ఆ అసోసియేషన్ కార్యకలాపాలలో ఫెడరేషన్ కల్పించుకోవటము అంగీకరించని సుమలత నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అనేది చాలా ఉత్కంఠ రేకున్న అంశం. ఎందుకు అంటే రేపు జరిగే ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశం పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా, జరిగితే ఎంతమంది సభ్యులు వస్తారు, ఎంతమంది సభ్యులు ఫెడరేషన్కి మద్దతుగా నిలుస్తారనేది ఒక ఊహాగానమైతే, రాకుండా అసోసియేషన్కి మాత్రమే సంఘటితంగా ఉండే సభ్యులు ఎంతమంది ఉంటారనేది ఒక క్లారిఫికేషన్. ఈ రెండు జరిగిన పిదప నెక్స్ట్ అసలు అసోసియేషన్లో ఉన్న మిగిలిన సభ్యులు ఎలక్షన్లు సుజావుగా సాగడానికి సహకరిస్తారా, లేదంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారా అనేది కూడా మరొక కీలకమైన అంశం. ఈ రెండు పరిణామాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఫిలిం ఫెడరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దాని నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆసక్తికరంగా గమనిస్తున్న అంశం. ఏది ఏమైనా ఫిలిం ఫెడరేషన్ చెప్తున్న మాట ఒకటే, సినిమాలకు సంబంధించి నిర్మాతలకు కానీ షూటింగ్లకు కానీ ఎలాంటి ఆటంకాలు జరిగే విధంగా ఫిలిం ఫెడరేషన్ వ్యవహరించదు. ఇది 24 క్రాఫ్ట్లో జరుగుతున్న ఒక అంతర్గత సమస్య. ఒక అసోసియేషన్ని ఒక ఘాటిలో పెట్టడానికి మేము చేస్తున్న చర్యలుగానే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి రేపు ఆదివారం జరగబోయే సమావేశం ఏ మేరకు జరుగుతుంది, దాని తర్వాత ఎలక్షన్లు సుజావుగా సాగుతాయా, ఎలక్షన్లు కొనసాగుతుందా, ఈ నెక్స్ట్ మూవ్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏం మూవ్ తీసుకుంటారు, ఇవన్నీ గమనించాల్సిన అంశం. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన చాలా మేజర్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.